బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం పేరు దాదాపు ఖరారైంది. కొద్దిసేపటి క్రిందటే ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 6 సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. మొన్నటి ఎన్నికల వరకు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సాయంత్రం స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలకు సమయం ఉంది. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తెలంగాణ రెండో అసెంబ్లీ తొలి సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్తో సహా సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన 11 గంటలకు అసెంబ్లీ కొలువుదీరిపోతోంది. 2 గంటల పాటు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత జూబ్లీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ గవర్నర్ నరసింహన్ సమక్షంలో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన్ని అభినందించారు. కొత్త స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన ఇవాళ విడుదలవుతుంది. 18న స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని సీఎం కేసీఆర్ విపక్షాలని కోరారు. కొత్త స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమవుతుంది. 19న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 20 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. తెలంగాణ రెండో అసెంబ్లీలో పార్టీల బలాల్ని ఒకసారి పరిశీలిస్తే టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, మజ్లిస్ 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు 2 ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. భారీగా బలగాల్ని మోహరించారు. 4 కిలోమీటర్ల మేర సభలు, సమావేశాలపై ఈ నెల 21 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు సిపి అంజన్ కుమార్. ఎంఐఎం ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ అహ్మద్ ఖాన్ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతే తాను సభలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలపై అనర్హత వేటుపడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. అయితే ఇది అప్రజాస్వామిక నిర్ణయమని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. దీంతో మండలిలో 7 ఖాళీ స్థానాలు ఏర్పడ్డాయి. మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం పేరు ఖరారైంది కాబట్టి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 6 సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. మొన్నటి ఎన్నికల వరకు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సాయంత్రం వరకు స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలకు సమయం ఉంది. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తెలంగాణ రెండో అసెంబ్లీ తొలి సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సీఎం కేసీఆర్ సహా సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన మరి కాసేపట్లోనే కొలువుదీరబోతోంది. 2 గంటల పాటు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత జూబ్లీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ గవర్నర్ నరసింహన్ సమక్షంలో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన్ని అభినందించారు. కొత్త స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన ఇవాళ విడుదలవుతుంది.
18న స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని సీఎం కేసీఆర్ విపక్షాలను కోరారు. కొత్త స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమవుతుంది. 19న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 20 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. తెలంగాణ రెండో అసెంబ్లీలో పార్టీల బలాల్ని ఒకసారి పరిశీలిద్దాం. టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, మజ్లిస్ 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు 2 ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. భారీగా బలగాల్ని మోహరించారు. 4 కిలోమీటర్ల మేర సభలు సమావేశాలపై ఈ నెల 21 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు సిపి అంజన్ కుమార్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం పేరు దాదాపు ఖరారైంది. కొద్దిసేపటి క్రిందటే ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని కలిశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 6 సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. మొన్నటి ఎన్నికల వరకు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సాయంత్రం వరకు స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికుంటుంది. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగుతూ వస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వ్యవహారంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. చాలా సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా అనేక సార్లు మంత్రి పదవి కూడా మంత్రి శాఖలు కూడా చూశారు. 6 సార్లు గెలుపొందినటువంటి సీనియర్, పూర్తి స్థాయిలో అసెంబ్లీ వ్యవహారాలపైన పట్టున్నటువంటి నేత. ఈ నేపథ్యంలో ఆయనైతే బెటర్ అని ముఖ్యమంత్రి ఆలోచించారు. సెంటిమెంట్ గా వస్తున్నటువంటి స్పీకర్ పదవి ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోతారని ఒక సెంటిమెంట్ ఫాలో అవుతుంది. ఆ సెంటిమెంట్ ను ఖచ్చితంగా ఈసారి బ్రేక్ చేద్దాము, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పార్టీదంటూ ఆయనకు భరోసా కూడా ఇచ్చినట్లుగా మనకున్నటువంటి సమాచారం. దీంతో పాటుగా కొంత సుముఖంగా లేనటువంటి ఆయన ముఖ్యమంత్రి చెప్పినటువంటి హామీ, ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలతో ఇక స్పీకర్ పదవి తీసుకునేందుకు ఆయన అంగీకరించినట్లుగా ఉన్నటువంటి సమాచారం. ముందుగా ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరిని ముఖ్యమంత్రి పిలిపించారు. ఇద్దరిలో ఒకరికి స్పీకర్ పదవి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫైనల్ అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వ్యవహారం ఇంకా తేలలేదు. మరికొద్ది సేపట్లోనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి